నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనపరచకూడదు. ముఖ్యంగా లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి దూడ పుట్టిన 3 నెలలు చేపట్టే యాజమాన్యంపైనే పాడి పరిశ్రమ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే ఆదాయమే అధికం. మరి శీతాకాలంలో లేగదూడల సంరక్షణ ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి పెయ్యదూడలే రేపటి పాడి పశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల సంరక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. పశువుల యొక్క జీవితంలో మొదటి 3 నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో ఇంకా అవసరం. రైతులు దూడలు పుట్టిన మొదటి కొన్ని రోజులు వాటి సంరక్షణకు తగిన మెళకువలను పాటిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి ఆరోగ్యం సరిగా ఉంటేనే భవిష్యత్తులో వాటిలో పాల ఉత్పత్తి సరిగ్గా ఉంటుందని దూడల సంరక్షణలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. దూడలను పోషించడము. ఈ యొక్క శీతాకాలంలో ఈ 6 నెలల లోపల దూడలు చలికి తట్టుకోలేవు కాబట్టి వీటికి సపరేట్గా చల్లగాలి తగలకుండా షెడ్ చుట్టూ డేరాలు అమర్చి వీలైతే దోమల బెడద కూడా ఎక్కువగా ఈ శీతాకాలంలో ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క వేపాకు పొగను కానీ యొక్క దూడ షెడ్లలో వేసుకున్నట్లయితే దోమల్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వీటికి చుట్టూ కూడా డేరాలు కట్టుకున్నట్లయితే మనకు వేడి తగిలి యొక్క శీతలకాలం నుంచి ఈ దూడలను రక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఈ దూడల్లో ఈ యొక్క పాలు తాగడం వలన కొన్ని దూడలు ఎక్కువగా పాలు తాగడం వలన వీటికి ఈ తెల్లపారుడు అనేది ఉంటుంది. ఈ తెల్లపారుడు అనేది కొలీబ్యాసిల్లోసిస్ లేకపోతే సాల్మోనెల్లోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియాల వలన వస్తాయి. ఈ తెల్లపారుడు అజీర్తి వలన కూడా తెల్లపారుడు వస్తుంది. కాబట్టి ఈ తెల్లపారుడు వచ్చిన వెంటనే రైతులు వెంటనే తెల్లపారుడు గమనించిన వెంటనే పశు వైద్యుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ మందులు ఇచ్చుకున్నట్లయితే ఆ దూడను సంరక్షించిన వాళ్ళు అవుతాము. తద్వారా ఆ తల్లి నుంచి పాలు తీసుకోవచ్చు. ఏ కారణం చేతైనా దూడ మరణం సంభవిస్తే మళ్ళీ తల్లి పాలు ఇవ్వడం అనేది జరగదు. అదేవిధంగా సక్రమంగా 10 రోజులు పుట్టినటువంటి 10వ రోజు డీవార్మింగ్ చేయడము, మళ్ళీ 20వ రోజు చేయడము, 30వ రోజు చేయడము, అక్కడి నుంచి ప్రతి నెలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకున్నట్లయితే ఈ దూడల్ని మనం సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా 10 పశువులు 15 పశువులు ఫారాల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా యాంప్రోలియం పౌడర్ని ఈ యొక్క దూడలకు ఇవ్వాలి. ఈ యాంప్రోలియం పౌడర్ ఇవ్వటం వలన కూడా మనం కాక్సిడియోసిస్ అనేటటువంటి ఎర్రపారుడిని మనము తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు ఎర్రపారుడు ఉంటుంది, తెల్లపారుడు ఉంటుంది, మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యాంప్రోలియం పౌడర్ అనేది ఈ యొక్క దూడలకు ఇచ్చుకున్నట్లయితే ఈ దూడలను మనము సంరక్షించుకోవాల్సిన వాళ్ళం అవుతాము. 6 నెలలు దాటిన తర్వాత దూడలకు మనకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. దూడకు మనం పాలు ఇచ్చినట్లయితే అది ఆడదూడైతే అది బాగా తయారైతే దాని నుంచి మనకి సంవత్సరం లోపు 70,000 నుంచి 80,000 రూపాయలకి ఆ దూడ అమ్ముకోవచ్చు. అదేవిధంగా మగదూడైతే మనకి ఈ యొక్క బీఫ్ని బ్లాక్ గోల్డ్ అంటారు. చక్కగా మగదూడని ఒక 6 నెలలు మేపుకున్నట్లయితే చక్కగా మనం 30,000 నుంచి 40,000 50,000 రూపాయలకు కూడా మనం ఆ మగదూడని అమ్ముకోవచ్చు. వీళ్ళు ఎంతసేపు పాలు సేపు వచ్చిన తర్వాత దూడను బయటికి తీసుకొస్తున్నారు, దూడను ఎండగడుతున్నారు. చాలా వరకు దూడలు 3వ నెల వయసులోనే చనిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా గేదెల్లో పాడి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఆడదోడైనా మగదోడైనా వాటి శరీర బరువుకి సపోజు ఒక గేదె 6 లీటర్ల పాలు ఇచ్చిందంటే రోజుకి 6 లీటర్ల పాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా మనము ఆ 6 లీటర్లలో ఈ పూట 1/2 లీటరు ఆ పూట 1/2 లీటరు దూడకి విడిచిపెట్టాలి. అదే 10 లీటర్ల పాలు ఇస్తే ఈ పూట లీటరు ఆ పూట లీటరు దూడకి ఇచ్చినట్లయితే ఈ దూడలు ఏపుగా పెరిగి అవి కూడా వాటి నుంచి కూడా మీకు మంచి ఆర్థిక వనరులు అనేవి వస్తాయి. ఎందుకంటే ఈ దూడ ఆడదూడ అయితే దాన్ని సూడు కట్టించి అమ్ముకుంటే మీకు 1,50,000 2 లక్షల రూపాయలు వస్తుంది. మగదూడ సంవత్సరం వరకు పెంచి అమ్ముకున్నా సరే 60,000 70,000 రూపాయలు వస్తాయి. మీరు ఒకసారి
వీటి యొక్క పాల ఖరీదును బట్టి మీరు లెక్కేసుకుని చూస్తే మీరు 10-15 వేలు ఖర్చు పెడితే 50-60 వేల రూపాయలు ఆదాయం అనేది ఈ దూడల వలన వస్తుంది. కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా ఈ దూడల విషయంలో ఏ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పాలు ఇవ్వడం అనేది మానకండి. ఈ విధంగా ఈ యొక్క గేదెలను ముఖ్యంగా శీతాకాలంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సలహాలు సూచనలు అన్నీ పాటించి ప్రతి దశలో కూడా వాటిని మనము జాగ్రత్తగా సంరక్షణ చేపించినట్లయితే మనకు పాడి దిగుబడి ద్వారా దూడల ద్వారా అదేవిధంగా సకాలంలో పునరుత్పత్తి జరగడం ద్వారా వీటి నుంచి మనకు మంచి ఆదాయం వస్తుందని తెలియజేస్తున్నాను.